పేద ప్రజలకు సన్న బియ్యం తినిపించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బృహత్తర నిర్ణయం మేరకు ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ బోసే నారాయణరావు పటేల్ బైన్సా టౌన్ లోని 6 వార్డు 5వ వార్డు రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు. పేదవారు ఇంతకు ముందు దొడ్డు బియ్యాన్ని తినకుండా అమ్మేసేవారు. అది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని ప్రారంభించింది. కావున ప్రజలారా మేము ఇచ్చిన హామీలలో ఒక్కటికి ఒకటి అమలు చేస్తూ ఇక మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం ముందుకెళ్తోంది. కావున రాబోయే రోజుల్లో 3.5 సంవత్సరాలుంది. కావున అన్ని పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని, అలాగే బైన్సా టౌన్ లోని మరుగుదొడ్లను, రోడ్లను ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని ఇప్పటికే 2 కోట్ల పైగా వరకు 5వ వార్డు 4వ వార్డుకి కేటాయించడం జరిగింది. ఇంకొన్ని రోజుల్లో ఖచ్చితంగా పూర్తిగా అభివృద్ధి చేసి వార్డులను పరిశుభ్రతతో పాటు సస్యశ్యామలంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని హామీనిచ్చారు. మరియు ఇక్కడ ముధోల్ నియోజకవర్గంలోని శాసనసభ్యులు బీజేపీ నాయకులు రామారావు పటేల్ గారికి ప్రజల తరపు నుండి నేను కోరేది ఒకటే, మీరు కూడా జన్ధన్ ఖాతా తెరవండి. 10 లక్షలు 15 లక్షలు రూపాయలు ప్రతి పేద కుటుంబానికి అకౌంట్లో వేస్తానన్నారు. ఇప్పుడు కూడా 3వసారి కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది. కావున అతి త్వరలో 15 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి వేయాలని కోరుకుంటున్నారు. మరియు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు కావలసిన అన్ని రకాల అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తామని ఇక్కడి నాయకులు చందులాల్ శంకర్ చంద్ర గారికి తెలియజేయండి. నా వంతు అన్ని రకాలుగా సహాయం చేస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని ప్రజలకు హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ మరియు బైన్సా తహసీల్దార్ రామారావు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, వైస్ చైర్మన్ ఫరూక్ మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఓం ప్రకాష్ లాఠా గారు మరియు శంకర్ చంద్రే గారు, ముత్యం రెడ్డి గారు, శరత్ గారు, సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జరగలేదు కాబట్టి ఎవరైనా చర్చకు వస్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రూఫ్తో సహా, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా వాళ్ళకు ఇస్తాం. ఏదేమైనప్పటికీ ఈరోజు మంచి రోజు. ఇంకోటి తహసీల్దార్ గారు కూడా చెప్పలేదు, నేను చెప్తా. ఈ బియ్యం, సన్న బియ్యం ఇచ్చుట్ల 2 లాభాలు ఉన్నాయి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిలిప్సిన్కు మన రైసు కాకినాడ పోర్ట్ నుంచి పంపించడం జరిగింది. ఇది ఫస్ట్ టైం. కేసీఆర్ గారు అనుకోండి, ఏ ప్రభుత్వం కూడా ఇది ఆలోచించలేదు. ఎందుకోసం అయితే రైతులకు సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తున్నారు. ఆ బోనస్ కోసం దానికి ఎంకరేజ్ చేస్తే మనం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మస్కా కొట్టే అవసరం లేదు. మన బియ్యం మనం తీసుకొని బయట ఎక్స్పోర్ట్ చేసి మనం కూడా తినడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఈ బియ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసేది మ్యాక్సిమం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉంది. మనం ఇక్కడ లోన్ లేపి తీసుకోవడం జరుగుతుంది. మీకు ఫ్రీగా ఇస్తున్నది. దీనికి కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది. కొంతమంది అంటున్నారు మేము కేంద్రం ఇస్తున్నాం. పూర్తిగా కేంద్రం ఇస్తలేదు. 30% మనం కార్డులు ఎక్కువ అడుగుతున్నాం. ఎంఆర్ఓ గారు మీకు ఐడియా ఉంది, ఎవరికి లేదు. 30% వాళ్ళు కార్డు ఇవ్వకుండా, బియ్యం ఇవ్వకుండా మనం ఇస్తున్నాం. అన్ని రాష్ట్రాలు, తెలంగాణ అనుకోండి, ఆంధ్రాలు అనుకోండి, 30% మనము కోటా అడుగుతున్నాం, వాళ్ళు కోటా ఇస్తలేరు. మేము ఇస్తున్నామని మొన్న కేంద్ర మంత్రి గారు చెప్తే నేను వెంటనే మనకు చెప్పిన, ఫోన్ చేశారు. మనకి చెప్పింది ఇన్ని మీరు ఇస్తున్నారు, ఇన్ని మేము ఇస్తున్నాం, లెక్కలు తీస్తే ఓడిపోయినా అవకాశం వచ్చింది. ఎందుకోసం అంటే ప్రభుత్వం మనది ఉన్నది. అదేవిధంగా మీ సమస్యలు ఉంటే తప్పకుండా తీరుస్తాం. ఇప్పుడు కూడా మీకు గత 10 సంవత్సరంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నారు. ఇప్పించే బాధ్యత మాది, మేము తీసుకుంటాం. అవి కూడా సన్న బియ్యంతో పాటు మీరందరూ సుఖ సంతోషంతో ఉండాలని హిందూ సోదరులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ పంపిణీకి అవకాశం కల్పించిన స్థానిక అధికారులకు, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, మీరు కూడా తప్పకుండా దీంట్లో ఎటువంటి దొడ్డు బియ్యం ఏదైనా మిక్సింగ్ ఎక్కువ వస్తే మీరు కంప్లైంట్ తహసీల్దార్కి ఇవ్వండి. తహసీల్దార్ ఒకవేళ దానిపైన చర్య తీసుకోకపోతే నాకు చెప్పండి. ఎవరైతే డీలర్ ఉంటారో, ఎవరైతే అధికారులు ఉంటారో, ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళకు ఉక్కు పాదంతో అంచుతాం. నిన్ననే వాళ్ళు పట్టుకుంటా అంటే మనం తప్పకుండా పట్టించినాం. నేను చెప్పిన ఎస్ఐకి నువ్వు పోతావా, నేను ఇక్కడికి వెళ్ళి సిఐకి పంపిస్తాను. హామీ ఇచ్చినప్పుడు మాకు 5 సంవత్సరాల అవకాశం ఉంది. ఇప్పుడే అమలు చేస్తున్నాం. గతంలో బీజేపీ ప్రభుత్వం కూడా మేము 14 లక్షలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. వాళ్ళకు కూడా అవకాశం ఉంది. 3వసారి అవకాశం ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఎట్లెట్లా డబ్బులు వస్తే వాళ్ళు వేస్తారు, మాకు ఎట్లెట్లా మేము కూడా కులం బంగారం ఇస్తా అన్నాం. కళ్యాణ లక్ష్మి షాది ఇస్తాం. మెల్లకు మాకు ఇంకా అవకాశం ఉంది. ఇంకా కొన్ని మేము స్కీమ్లు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ఇస్తాం, అది కూడా తప్పకుండా ఇస్తాం. కొంతమంది అయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏళ్ల తర్వాత కూడా రుణమాఫీ చేస్తా అని పిచ్చమిత్రులు వాళ్ళు వేసి మళ్ళీ 4,000 కోట్ల రుణమాఫీ వాళ్ళు మాఫీ చేయకుండా
మనకి యజ్ఞానమ్మం పెట్టింది. ఏమైనా తప్పకుండా అభివృద్ధి కోసం మాకు అవకాశం వచ్చింది.